సార్ ఏమండి కారాపండి అమ్మాయి కనిపించిందా? లేదు. రోడ్ల మీద తిరుగుతుంటే ఎక్కడ కనిపిస్తుంది? రోడ్లు ఏమిటండి బాబు, హోటళ్ళు, లాడ్జింగ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఆఖరికి రిజిస్టర్ ఆఫీస్ కూడా వెళ్ళా, అక్కడ కనిపించింది. నీలిమా? కాదు, ఈరోజు 3 గంటలకు నీలిమకా చంద్రంగాడికి పెళ్లి జరగబోతుందన్న నోటీసు. హెల్పింగ్ నేచర్తో 4 రోజుల కిందటే ప్రభావతమ్మ నోటీస్ ఇచ్చిందట. అయితే అమ్మాయి ఎక్కడుందో ఆ ప్రభావతకు తెలిసే ఉంటుంది. కారెక్కు. రేయ్ వెనకాల ఫాలో అయిపో. రండే. మరేం భయం లేదక్క, ఆపరేషన్ అయిపోయింది కదా. డాక్టర్ గారు చెప్పినట్టు మందులు జాగ్రత్తగా వాడుతుండు. నేను మధ్యాహ్నం వెళ్ళిపోతాను. వీలు చూసుకుని 10 రోజుల్లో మళ్ళీ వస్తాను. ఒరే సూరిబాబా, బాస్టన్ స్కూల్ నుంచి ఎప్పుడు వచ్చావరా? వీడు అక్కడ వాడా? మొన్న పెళ్లికొచ్చాడా వీడు? పెళ్లికొచ్చాడా? అయితే ప్రభావతయ్యని పంపించి మీ అమ్మాయిని కిడ్నాప్ చేయించుంటది. ఒరే సూరిబాబు ఇలారా. అక్క నువ్వు వెళ్ళిపో. రా పట్టుకోండి. కరెక్ట్ గా మా సోటికి వచ్చావరా కన్నా. నా కూతురు ఎక్కడ్రా? మధ్యాహ్నం 3 గంటల తర్వాత చంద్రాన్ని పెళ్లి చేసుకుని ఆశీస్సుల కోసం నీ దగ్గరకు వస్తుంది. ఆ ప్రభావతి నా కూతుర్ని ఎక్కడ దాచిందో చెప్పు. 3 గంటల తర్వాత చెప్తాను. వీడిలా చెప్పడు. ఎప్పటికన్నా చెప్పి పేనం కాపాడుకోరా. పసిపిల్లల చేత దొంగతనాలు చేయించి ఎంగిలి కూటి కక్కుర్తిపడే పంది నా కొడక. నీతి నీకు లేకపోయినా నాకుందిరా. రేయ్, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను.
నా కూతురు ఎక్కడ ఉంది చెప్పు. లక్ష అక్కర్లేదు, లక్షణంగా అక్షింతలు వేచాలి. సార్ ఇడు చచ్చాడు. సముద్రంలో పారేయండి, చేపలు తింటాయి. సార్ నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటి? ఈడు బయటకు వచ్చాడు కదా, అక్కడ లెక్క కూడా తక్కువ అవుతాడు. వెంటనే మీరు ఐజీ ఆఫీస్ రిపోర్ట్ చేయండి. చేస్తే అవుతుంది. ఆయన ఇన్స్పెక్షన్ చేస్తాడు. ఒకడు పారిపోయినట్టు తెలిసిపోద్ది, పేబావతమ్మ సస్పెండ్ అవుద్ది. అది బయటికి రాగానే నేను లోపలికి వెళ్ళి ఆ చంద్రంగాన్ని మర్డర్ చేసేస్తాను. నో సార్, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందరూ లోపలే ఉన్నారు. నో చాలా పెద్ద మనిషి దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చింది. వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఎస్ సార్, ప్లీజ్ కమ్. సుబ్రావ్, అటెండెన్స్ చెక్ చేయి. నీ పేరేంటి? రాఘవేంద్ర, కృష్ణ, కమల్, శివ, శ్రీకాంత్, గోపాల్, రెహమాన్, కిషోర్, ప్రసాద్, బాలాజీ, చిరంజీవి, జానీ, వాసు, శశి, ఏడుకొండలు, బాబు, జగదీష్, రాధాకృష్ణ. చంద్రం, ఎస్. సూరిబాబు, ఆలీ, మస్తాన్, మూర్తి, కాంచన్ బాబు, వేణు, శైలేంద్ర, దీప్, మధు, పట్టాభి, విజయ్, మదన్, రఘు. ఆనంద్. సరిపోయింది సార్. సారీ ప్రభావతి, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కమాన్. అదిగా సార్, వీడిక్కడ చచ్చిపోయి ఉంటే అక్కడ లెక్కట సరిపోయిందో అర్థమై సావట్లేదండి. ఎవడో హెల్పింగ్ నేచర్ చేసి ఉంటాడు. పోనీ సూరిగాడి సేవను తీసుకెళ్లి డిఐజీకి అప్పచెప్తే? మనల్ని ఇద్దరిని తీసుకెళ్లి బొక్కలో దోస్తారు. ఇక 3 గంటల టైం ఉంది. కొండలరావు, మేడం. ఇది నా రాజీనామా. ఇది కేకే రావు మీద కంప్లైంట్. తీసుకెళ్లి డిఐజీ గారికి స్వయంగా ఇవ్వు. ఎస్ మేడం. మేడం, మీరు రాజీనామా చేయడం ఏమిటి? నేను ఇక్కడ చూసిన మరుక్షణం నేను చేయవలసింది. పర్వాలేదు, బాధపడకు. నీకు 3 గంటలకు మైనారిటీ తీరుతుంది. 3 గంటల 5 నిమిషాలకు మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. హలో సార్, నేను కేకే రావుని మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి ఇక్కడే ఉంది. వాట్? అవును, 3 గంటలకు చంద్రంతో పెళ్లి చేయడానికి ఆ ప్రభావతి ప్రయత్నాలు కూడా చేస్తుంది. త్వరగా బట్టలు మార్చుకురండి. 3 గంటల కల్లా రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉండాలి. కుమార్, క్విక్.